అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్య హాస్పిటల్ నల్గొండ. చాలామంది సార్ మేము థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే చేయించుకోవాలని అడుగుతుంటారు. సో యూజువల్గా మేల్స్ అయితే వెయిట్ గెయిన్, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, అండ్ ఫ్యాటిక్, ఈవినింగ్ కాగానే ఫ్యాటిక్ కానీ, హెయిర్ ఫాల్ ఉంటున్నా, స్కిన్ ఎలర్జీస్ ఉంటున్నా, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్న ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే కూడా మీరు థైరాయిడ్ ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఫీమేల్స్లో ఈ సిమ్టమ్స్తో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, అసలు పీరియడ్స్ రాకపోయినా కానీ అండ్ మీరు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఆల్రెడీ నోన్ థైరాయిడ్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ థైరాయిడ్కి వాడుతున్న వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ 6 monthsకి కంట్రోల్లో ఉన్నట్లయితే ఎవ్రీ 6 monthsకి TSH ఒకటి చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ ఏమైనా కావాలా లేదా అన్నది చూసుకోవాలి. ఒకవేళ అన్కంట్రోల్డ్ థైరాయిడ్ TSH కంట్రోల్లో లేనట్లయితే వీళ్ళు డాక్టర్ చెప్పినట్టు ఎవ్రీ 45 daysకి టెస్ట్ చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకసారి TSH వాల్యూ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిమ్టమ్స్ కంప్లైంట్స్ లేకపోయినా ఎవ్రీ 6 monthsకి TSH చేసుకొని మనము డోస్ అడ్జస్ట్మెంట్ అవసరమా లేదా అన్నది మీ డాక్టర్ని కలిసి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ధన్యవాదాలు.